టాలీవుడ్ హీరో మహేష్ బాబు విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబును నేడు ఈడీ విచారించనుంది. బ్రాండ్ ప్రమోషన్స్కు 5 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం ఉండటంతో ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఈడీ విచారణకు ఈరోజు హాజరవుతారా లేదా అనేది ఈరోజు ఉత్కంఠం గడుస్తుంది. బ్రాండ్ ప్రమోషన్ల కోసం 5 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం ఉండటంతో ఈడీ అయితే నోటీసులు ఇచ్చింది. మహేష్ బాబు ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ రవి, అయితే టాలీవుడ్ హీరో మహేష్ బాబు అయితే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈడీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఈ తతంగం మొత్తం కూడా సందిగ్ధంతో నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఈడీ నోటీసులు 2 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. గత నెల 27వ తేదీన మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరు కావాలని తెలిపిన నేపథ్యంలో గతంలో షూటింగ్లో ఉన్న కారణంగా ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈరోజు నోటీసులు ఇచ్చిన క్రమం లోపల ఈరోజు కూడా మహేష్ బాబు విదేశాల్లో షూటింగ్లో ఉన్న కారణంగా ఈడీ ఆఫీస్కు వస్తారా లేదా అని సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో అయితే మహేష్ బాబు తరపున తన లాయర్ను అయితే ఈడీ ఆఫీస్కు పంపించనున్నారు. మొత్తం ఈ టోటల్గా సూర్య డెవలపర్స్ అండ్ సురానా డెవలపర్స్ ఈ 2 దానిపైన ఈడీ అధికారులు అయితే మొన్న గతంలో కూడా ఇదే అయితే వీళ్ళ పైన మొత్తం టోటల్గా కూడా వాళ్ళ అకౌంట్స్ని అన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఇది 100 కోట్ల అయితే లావాదేవీలకు సంబంధించిన మొత్తం టోటల్గా దానిపైన అయితే ఆరా తీశారు. ఆరా తీసిన నేపథ్యంలో ఈ అయితే సూర్య డెవలపర్స్ ఉందో ఈ సూర్య డెవలపర్స్కు మహేష్ బాబు బ్రాండ్ అయితే ఇది చేశాడని తెలుస్తుంది. అదే యాడ్స్ ఇచ్చిన నేపథ్యంలో మహేష్ బాబు అక్కడ ఏదైతే సూర్య డెవలపర్స్ అండ్ సురానా డెవలపర్స్ ఉందో సూర్య డెవలపర్స్లో ఆ యొక్క అయితే బ్రాండ్స్ ఏదైతే ఫ్లాట్స్ ఉంటాయో ఆ ఫ్లాట్స్ని అన్నిటి కూడా పబ్లిక్ను కొనే విధంగా ప్రమోషన్ చేశారు. దానిపై 5.9 కోట్లు అయితే తీసుకున్నట్టు దాంట్లోపల 2.4 కోట్లు మొత్తం టోటల్గా కూడా అయితే హ్యాండ్ క్యాష్ తీసుకున్నట్టుగా అండ్ అనదర్ వన్ మిగతా ఏదైతే 3.4 ఉంటుందో ఆ 3.4ని మొత్తం టోటల్గా కూడా అయితే చెక్ రూపంలో తీసుకున్నట్టుగా కూడా అయితే వివరణ వచ్చింది. ఆ సూర్య డెవలపర్ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సూర్య డెవలపర్ సంస్థ ఇవన్నీ కూడా ఏది కూడా లెక్కలు చూపించని క్రమం లోపల ఈడీ అధికారులు అయితే వాటన్నిటిని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించింది ఆ బ్రాండ్ ప్రమోషన్ చేసిన కారణంగా ఆ బ్రాండ్ ప్రమోషన్ చేస్తూ ఆ 5.9 కోట్లు 5 కోట్లు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగా వచ్చాయి ఆ దానికి సంబంధించిన లెక్కలను కూడా మహేష్ బాబుతో విచారణ చేపట్టాలి. కాబట్టి ఆ సూర్య డెవలపర్స్కు మొత్తం టోటల్గా చూసుకుంటే 100 కోట్లకు సంబంధించింది.